4వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మీరు అనుకొనని గడియలో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా నుండుడి. గనుక ఏమంటున్నాడు? గనుకనే మీరును సిద్ధముగా నుండుడి. మీరును సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు సంఘముతో. సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘం ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకు సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు విడవబడకుండా, మీరు నరకానికి వెళ్ళకుండా, మీరు చీకటిలో కలిసిపోకుండా, మీ జీవితాలు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించున్నట్లుగా, పరలోక పట్టణములో ప్రవేశించున్నట్లుగా మీరు సిద్ధపాటు కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, దేవుడు ఈ భూమి మీద తన ప్రజలను సిద్ధపరచడానికి, దేవుడు ఈ భూమి మీద తన ప్రజలను సిద్ధపరచడానికి ఆయన ఒక ఏర్పాటును చేసి ఉన్నాడు. ఏమిటి ఆ యొక్క ఏర్పాటు అని అంటే, చూడండి, దేవుడు తన వాక్యమును మనకు అందుబాటులో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన వాక్యమును మనకి అందుబాటులో ఉంచి ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా దేవుడు ప్రజలను తన రాకడ కొరకు సిద్ధపరచడానికి ఆయన తన కొరకు తన ప్రతినిధులను ఏర్పరచుకుంటున్నాడు, తన సేవకులను ఏర్పరచుకుంటున్నాడు. చూడండి, దేవుని యొక్క సేవకులు దేవుని చేత ఎందుకు ఏర్పరచబడుతున్నారు? సేవకులకి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని బిరుదులు ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఏమిటి అవంటే, వారు నా ప్రతినిధులు. హల్లెలూయా. దేవుని సేవకులు ఎవరు? నా ప్రతినిధులు. మరొక మాట అంటున్నాడు, వారు నాకు రాయబారులు. అపోస్తలు అంటే రాయబారులు. ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ద్వారా పంపబడినటువంటి వారు. హల్లెలూయా. చూడండి, దైవ జనులకు, దైవ సేవకులకు ఆయన ఇచ్చేటువంటి బిరుదు ఏమిటంటే రాయబారులు, క్రీస్తుకు రాయబారులు. చూడండి, దేవుని ప్రతినిధులు, వారు దేవుని సేవకులు, వారు దేవుని పనివారు, వారు దేవుని జత పనివారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప బిరుదుని దేవుడే తన సేవకులకు ఇస్తున్నాడు. అయితే ఈ సేవకులని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? చూడండి, మనం కానీ గమనిస్తే రెవల్యూషన్, యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథం, ఈ యొక్క ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చదవండి ఆ యొక్క మాటల్ని. 1వ అధ్యాయం. కాగా నీవు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, చదవండి, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దూతలు. ఆ 7 స్తంభములు, ఆ 7 సంఘములు, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క 7 నక్షత్రములు ఎవరంట? వాళ్ళు
7 సంఘములకు దూతలు. దూతలంటే వర్తమానాన్ని చేరవేసేవాళ్ళు, వర్తమానాన్ని పంపించేవాళ్ళు, సేవకులు. దూతలంటే ఎవరు? సేవకులు, పనివాళ్ళు అని అర్థం. చూడండి, ఈ యొక్క సంఘములకు దేవుడు దూతలను ఏర్పాటు చేస్తున్నాడు. 7 దూతలు, 7 నక్షత్రాలుగా వాళ్ళు పిలువబడుతున్నారు. అంటే దేవుని సేవకులకు దేవుడిచ్చినటువంటి మరొక బిరుదేంటి? నక్షత్రము అని. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని చేత ప్రకాశించబడుతూ చీకటిలో ఉన్నటువంటి వారికి ఆ దేవుని యొక్క వెలుగును ప్రకటించేటువంటి వారు. హల్లెలూయా. చూడండి, అటువంటి ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు తన సేవకులకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు అంటే, చూడండి, దేవుడు తాను ఎవరినైతే పిలుచుకున్నాడో, దేవుడు తాను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి కొన్ని బాధ్యతలను దేవుడు అప్పగిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం కానీ గమనిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు. హల్లెలూయా. మామూలు పురుషులు కాదు, సగం చచ్చిన పురుషులు కాదు. సంపూర్ణత. యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో మనము కూడా అలాగే ఉండాలని, ఆయన సంపూర్ణతని మనం అనుభవించాలని. యేసుక్రీస్తు సంపూర్ణ పరిశుద్ధుడు. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలి? సంపూర్ణమైన పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఆత్మీయ జీవితంలో మనము సంపూర్ణత కలిగి ఉండాలి. ఏదో అరకొర భక్తి చేయడం కాదు, చిన్న చిన్న భక్తి చేయడం కాదు. దేవుని వాక్యం అంటుంది, నీ భక్తి ఎలా ఉండాలి? దేవుని ఎదుట నిన్ను నిలవబెట్టేటువంటి సంపూర్ణ సిద్ధిని నువ్వు పొంది ఉండాలి. హల్లెలూయా. అందుకు నీలో ఉన్నటువంటి కొన్ని కోరికలు, శరీర కోరికలు, శరీరానుసారమైన మనస్సు, అది చంపబడాలి, అది దహించబడాలి, అది సిలువ వేయబడాలి. హల్లెలూయా. అటువంటి సంపూర్ణ సిద్ధి మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన ఎవరికి? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యేసు క్రీస్తులో బాప్తిస్వం పొందుకొని ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటారో, విశ్వాస జీవితము ప్రారంభించి దేవునిలో పరిశుద్ధతను స్వతంత్రించుకుంటున్నారో, వారి పరిశుద్ధత ఏం కావాలి? సంపూర్ణము కావాలి. హల్లెలూయా. వారి పరిశుద్ధత సంపూర్ణం కావాలి. అందుకని అంటున్నాడు, ఏమంటాడు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు చెప్పాలా ఇప్పుడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని ఏంటి సేవకుల గొప్పతనం? ఏంటి పాస్టర్ల గొప్పతనం? వాళ్ళు మేము ఒకటే, వాళ్ళు మేము సమానం అంటారా? కాదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ దేవుడు అనుకోడు. దేవుడు
ఎందుకంటే వారు దేవుని చేత పిలవబడిన వారు, వారు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, వారు దేవుని చేత అభిషేకించబడిన వారు, వారు దేవుని అధికారముతో ఈ భూమి మీద పనిచేసేటువంటి వారు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం మనం చదవండి ఆ మాటల్ని. క్షేమాభివృద్ధి చెందుటకును, సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. చూడండి, నియమించెను. ఎందుకు నియమించాడు? చదవండి తర్వాత వాక్యాన్ని. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. చాలు, మనం అన్ని విషయాల్లో ఎదుగుదము. చూడండి, ఇప్పుడు చిన్న పసిపిల్లలు ఉంటారు. ఈ పసిపిల్లలకి మనం ఏం పడతాం? పాలు పడతాం. మనకి పసిపిల్లల మీద ప్రేమ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చి చికెన్ మటన్లు పెడతామా? బిర్యానీలు పెడతామా? పెట్టం. ఎందుకు? వారికి ఏది క్షేమకరమో, ఏది మంచిదో, ఏది ఆరోగ్యమో దాన్నే మనం పెడతాం. అదేవిధంగా సంఘములో కొంతమంది ఆత్మీయంగా బలహీనులు ఉంటారు, కొంతమంది ఆత్మీయంగా బలం పొందిన వాళ్ళు ఉంటారు. ఎవరికి చెందవలసినటువంటి ఆత్మీయ ఆహారం వాళ్ళకి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళేమవుతారు? తగిన రీతిలో వాళ్ళు బలం పొందుకుంటారు. బయట అన్యులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళాల్సిన వాక్యం వాళ్ళకి వెళ్ళాలి. సంఘానికి ఉపదేశించవలసిన వాక్యం సంఘానికి ఉపదేశించాలి. ఈ పరిచర్య ధర్మం ఎందుకు జరుగుతుందంటే మనమందరము కూడా క్రీస్తు పోలికలోకి మార్చబడడానికి. హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో క్రీస్తులో ఎదగాలి. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తులో మనం ఎదుగుతామో, యేసు క్రీస్తులో మనం ఫలిస్తామో, యేసు క్రీస్తులో మనం అభివృద్ధి చెందుతామో, ఆయన పోలికలోకి మనం మార్చబడి సంపూర్ణత కలిగి ఉన్నప్పుడు, హల్లెలూయా, మనం యేసు క్రీస్తు యొక్క పోలికలో ఏం పొందుకోవాలి? సంపూర్ణత, సంపూర్ణ సిద్ధి మనం పొందుకోవాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణత మనం పొందుకుంటామో, ఆయన వచ్చినప్పుడు మనము ఆయన వైపుకి ఆకర్షించబడతాం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనం ఏమవుతాం? ఆకర్షించబడతాం. ప్రభువు మనల్ని ఆకర్షించుకుంటాడు. అందుకనే ఆయన ఈ భూమి మీద తన పరిచర్య ధర్మము జరగడానికి, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన తన దూతలను, తన సేవకులను ఆయనే ఎన్నుకుంటున్నాడు. చూడండి, మనం కానీ పాత నిబంధన పరిచర్య మనం కానీ ఒకసారి కానీ చూస్తే, ఈ పాత నిబంధన పరిచర్యలో దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు నోవాహుని అంటే, ప్రజలను హెచ్చరించడానికి, ప్రజలకు బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మంచి మార్గాన్ని ఉపదేశించడానికి, ప్రజలను దేవుని వైపునకు త్రిప్పడానికి. హల్లెలూయా. ప్రజలను ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహుతో దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి ఒక ఓడగట్టు అన్నాడు. ఎందుకు కట్టాలి ఓడ అంటే, ఆ ఓడని నువ్వు ఎందుకు కడుతున్నావో ప్రజలు వచ్చి నిన్ను అడుగుతారు. ఎందుకు కడుతున్నావు ఓడని అని అడిగితే వాళ్ళకి నా గురించి నువ్వు చెప్పాలి. జరగబోయేటువంటి ఉపద్రవం గురించి నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. జరగబోయే ఉపద్రవము గురించి నువ్వు వాళ్ళతో మాట్లాడాలి అని దేవుడు ఆత్మరూపిగా ఉండి నోవాహు ద్వారా 120 సంవత్సరాలు వారికి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఏ సువార్త? నమ్మి
మారు మనస్సు పొందండి. జల ప్రళయాన్ని తప్పించుకుంటారు. ఏం తప్పించుకుంటారు? జల ప్రళయం. ఒక భయంకరమైన ఉపద్రవం రాబోతోంది. ఆ జల ప్రళయము ఇప్పుడు మనము చూస్తున్నటువంటి సునామీ వంటిది కాదు. ఇప్పుడు చూస్తున్నటువంటి సునామీ కొన్ని ప్రాంతాలకే పరిమితం. అది భూమి అంతా నిండట్లే కదా. కానీ దేవుడు పంపించిన జల ప్రళయం అటువంటిది కాదు. చూడండి, దేవుడు పంపించినటువంటి జల ప్రళయం ఎటువంటిదంటే పర్వతములు కూడా, గొప్ప గొప్ప పర్వతములు కూడా మునిగిపోయి వాటికి పైగా 15 మూరల ఎత్తు వరకు నీళ్లు నిలిచాయి. ఎందుకు తెలుసా? మనుషులు చాలా జ్ఞానవంతులు. మాకేముందండి, పర్వతాలు ఉన్నాయి కదా, దాని మీదకి ఎక్కి సురక్షితంగా ఉంటాం అనుకుంటారేమో. కానీ దేవుడు కానీ జోక్యం చేసుకుంటే ఆ పర్వతాలు కూడా నిన్ను కాపాడలేవు. హల్లెలూయా. ఆ పర్వతాలు కూడా నిన్ను కాపాడలేవు. చూడండి, ప్రజలను దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు ఉగ్రత నుండి తప్పించబడాలంటే, మీకు ఉగ్రత కలగకుండా ఉండాలంటే, మీకు నాశనము కలగకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మారు మనస్సు పొందండి, పాపాలను విసర్జించండి అని ప్రకటించడానికి దేవుడు తన కొరకు, తన ప్రతినిధులుగా, తన సేవకులుగా దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వారి మాట ఎవరైతే వింటున్నారో వారు రక్షించబడతారు. వారి మాట వినని వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. చూడండి ప్రియ దేవుని సంగమా, ఆనాటి సమాజములో నోవాహు యొక్క మాట ఎవరెవరు విన్నారు? అతని కుటుంబం మాత్రమే వినింది. ఈరోజు తల్లిదండ్రుల మాట బిడలంటాంలే. నువ్వేంది మాకు చెప్పేది? ఎవరం మేము? మేజర్, మాకు అన్నీ తెలుసు, మేమేమైనా చేయగలం అని వాళ్ళ బ్రతుకులు ఏం చేసుకుంటున్నారు? నాశనం చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? నాశనం. నువ్వు మేజరా, ఇదిగో 10,000 ఓటైనా. వీడికి తెలియదు ఏమని. ఆ తర్వాత వీడి అధికారంలోకి వచ్చి మా నెత్తి మీద నాట్యం చేస్తాడని. చూడండి, ప్రజలు పాపానికి అట్రాక్ట్ అయ్యేంతగా దేవునికి అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు. దేవుని కూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. దేవుని కూర్చున్నటువంటి ఉపదేశాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందరూ కూడా తమ సొంత మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు, విశాలమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని జీవ మార్గములోకి మాత్రం రాలేకపోతున్నారు. అందుకనే ప్రియ దేవుని సంగమా, నోవాహు యొక్క కుటుంబం అటువంటిది కాదు. ఎవరి కుటుంబం? నోవాహు యొక్క కుటుంబం ఎటువంటిదంటే, నోవాహు ఏమి చెబితే దానికి ఎస్ అనే కుటుంబం అది. హల్లెలూయా. మీ కుటుంబాల్లో ఎంతమంది మీ తల్లిదండ్రులకు మీరు లోబడుతున్నారు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. దేవుని వాక్యం అంటోంది, నీ తల్లి ఉపదేశమును నీవు మరవద్దు, నీ తండ్రి చేయు శిక్షను నీవు తృణీకరించొద్దు. హల్లెలూయా. ఏమంటుంది దేవుని వాక్యం? నీ తల్లి ఉపదేశమును నీవు మరవద్దు, నీ తండ్రి చేయు శిక్షను నీవు తృణీకరించొద్దు. ఎప్పుడైతే నీ తండ్రి చేసే శిక్షను తృణీకరిస్తావో నీ నాశనాన్ని నువ్వే తీసుకున్నట్లు లెక్క. నీ తల్లి యొక్క ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే తృణీకరిస్తావో నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి. కానీ నోవాహు యొక్క కుటుంబం అటువంటి కుటుంబము కాదు. హల్లెలూయా. నోవాహు కుటుంబము దేవుని యందు భయభక్తులు గల కుటుంబం, దేవునిలో ప్రార్థన గల కుటుంబం, యేసు ప్రభువుని దేవుణ్ణి వెంబడించేటువంటి కుటుంబము నోవాహు కుటుంబం. హల్లెలూయా. ఎప్పుడైతే నోవాహు యొక్క మాట తన బిడ్డలు విన్నారో, తన కోడళ్ళు విన్నారో, ఆ కుటుంబం అంతా కూడా నోవాహు యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క ఆత్మకు లోబడి వారు ఎక్కడ ప్రవేశించారు? వాళ్ళు ఓడలో ప్రవేశించారు. హల్లెలూయా. ఈరోజు నీ తల్లిదండ్రుల మాట విని నీవు దేవుని యొక్క మందిరములో ప్రవేశిస్తే, ఆయన సంఘములోకి ప్రవేశిస్తే, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఈ భూమి మీదకు రాబోతున్నటువంటి ఉపద్రవము నుండి నువ్వు తప్పించబడతావు. ఈ భూమి
ఒకానొక సమయంలో పంచవేంద్రములతో లయమైపోయేటువంటి రోజు రాబోతుంది. ఈరోజు ఎక్కడ మీడియాలో చూసినా కానీ గ్లోబల్ వార్మింగ్, భూమి వేడైపోతుంది, వర్షాలు లేవు, పంటలు లేవు, మనిషి తినడానికి సరైనటువంటి ఆహారము కూడా రాని ఒక భయంకరమైనటువంటి కరువు రోజులు రాబోతున్నాయి. ఒక భయంకరమైన చూడండి, పంట ఉత్పత్తి తగ్గిపోతే ఏమవుతుంది? రేటు పెరిగిపోతుంది కదా. ఇప్పుడు 10 మంది తినాల్సిన రైసు, ఇప్పుడు 10 మందికి పంచాల్సినటువంటి రైసు ఒక్కరికే ఉందనుకోండి, దానికి ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డబ్బు ఉన్నోడు ఎంత నుంచి కొనుక్కుంటాడు, డబ్బు లేనోడు ఆకలితో చావాలి. అంతేనంటారా? చూడండి, ఒక భయంకరమైనటువంటి రోజులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎక్కడ చూసినా కానీ కరువు. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని సంగమా, దేవుడు తన దాసుల ద్వారా, దేవుడు దైవజనుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఆ ఉగ్రతలో పడి నువ్వు నశించిపోకుండా, ఆ కరువులో పడి నువ్వు అలాడిపోకుండా, ఎందుకు మా జీవితాల్లో కరువు, ఆర్థికపరమైన కరువు, ఆహార కరువు, ఆరోగ్యము కరువు, మనశ్శాంతి కరువు, ఎందుకు కరువు వస్తుందంటే నువ్వు దేవుని మాటకు లోబట్టం లేదు. దేవుడు చెప్పింది నువ్వు చేయట్లేదు. దేవుని వైపునకు నీ మనస్సు మళ్ళుకొని పశ్చాత్తాపముతో ప్రార్థించే అనుభవం నీలో దేవునికి కనబడటం లేదు. దేవుడు నీలో చూడలేకపోతున్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీ జీవితములో ఒక ఉపద్రవము నుండి తప్పించబడాలని దేవుడు నిన్ను ప్రేమించి తన సేవకులను నీ దగ్గరకు పంపించి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు నువ్వెంత లోబడుతున్నావు, ఆయన మాటకు నువ్వెంత విలువిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు విలువిస్తావో దేవుడు నీకు విలువనివ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని మాటకు విలువివ్వకపోతే దేవుడు నీకెందుకు విలువిస్తాడు? దేవుడు నీ మాటకి ఎందుకు విలువిస్తాడు? దేవుడు నిన్నెందుకు పట్టించుకుంటాడు? అందుకనే మనము దేవుని యొక్క మాటకు లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. నోవహు దినముల్లో నోవహు ద్వారా దేవుడు ఓడ కడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక సందేశాన్ని పంపించాడు. ఏమో తెలుసా? ఒక ఉగ్రత రాబోతుంది, ఒక ఉపద్రవం రాబోతుంది. ఆ ఉపద్రవం నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు మారు మనస్సు పొంది ఓడలోకి ప్రవేశించండి. హల్లెలూయా. ఆ ఓడ ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ఓడలోకి ప్రవేశించిన వారు జలప్రళయాన్ని తప్పించుకున్నారు. సంఘములోకి ప్రవేశించేవారు అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరికి ఆనందం లేనట్టుంది కదా. ఓడలోకి ప్రవేశించిన వాళ్ళు ఏం తప్పించుకున్నారు? జలప్రళయం. సంఘములోకి ప్రవేశించిన వారు ఏం తప్పించుకుంటారు? అగ్నిగుండాన్ని తప్పించుకుంటావు. ఏం తప్పించుకుంటావు? అగ్నిగుండం. నరకమునకు నువ్వు పోకుండా ఉండాలంటే, యుగ యుగాల అగ్నిగుండములోకి నువ్వు పోకుండా ఉండాలంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన రోదన, భయంకరమైన చీకటి, వెలుగుండదు. ఒకరినొకరు చూసుకొని హాయ్ అనేది ఏముండదు అక్కడ. ఎవడు బాధల్లో వాడు ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఎవడు బాధల్లో, ఎవడు వేదనల్లో, ఎవరి దుఃఖంలో, ఎవరి శాపాల్లో, ఆ రోజు నేను దైవజనుల మాట వినుంటే, ఆ ఏడుపేదో ఇప్పుడే ఏడు, ఆ ఏడుపేదో ఇప్పుడే ఏడు. చూద్దాం ఆ యొక్క మాటని. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11 వర్సెస్ 11వ వచనం.
తుదకు తుదకు ఆ, నీ మాంసమును నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, అయ్యో ఏం క్షీణించినప్పుడు? నీ మాంసం, మాంసమును శరీరమును నీ శరీరం అన్ని బాగున్నప్పుడు దేవుడి మాటలు లెక్కలో ఉండవు. మాకు తెలుసులే మాకు వయసుల్లా, తిండుల్లా, ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల అన్ని లక్షలే. దేవుడి మాటలు ఎక్కవు. ఎప్పుడు ఎక్కతాయి తెలుసా? జబ్బుబడి, మంచాన పడి, కుంగుతున్నప్పుడు పక్కనోళ్ళు చే రోజు నేను నీళ్ళు ఇవ్వాలి నీకు, రోజు నేను అన్నం పెట్టాలి నీకు, సస్తే బాగుండు నువ్వు అని ఏ సొడింపులు వస్తాయో చూసారా? అప్పుడు అనుకుంటారంట మంచాల పడి ఏమని? చదవండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఏ అయ్యో? అది నైస్గా మనం పిలిచే అయ్యో కాదు, హృదయములో నుంచి వచ్చే ఆక్రందన అయ్యో. చెప్పండి, మన వాళ్ళు చచ్చిపోయినప్పుడు అర్థం కదా, ఏదైనా బలమైన బాధ వచ్చినప్పుడు అరుస్తాం కదా, ఆక్రందన అంటాం కదా. అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించెను. నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని. అండర్లైన్ చేసుకోండి దాన్ని ఒకసారి. ఎవరి మాట? స్నేహితుల మాట, ఇరుగు పొరుగు వాళ్ళ మాట, ఎవరి మాట? ఫ్రెండ్స్. ఈ టైంలో మనకు ఫ్రెండ్స్ భలే ఉంటారు. తల్లిదండ్రులు లెక్క చేయం. మమ్మీ నీకేం తెలియదు, నోర్మై, మాకన్నీ తెలుసు. ఏనా మా ఊరికి నసా, మాకన్నీ తెలుసులే, మీ నోర్మై కదా. మా డాడీకి ఏం తెలియదు, మెంటలోడు, మాకన్నీ తెలుసు. మా డాడీకి ఏం తెలియదు, మా మమ్మీకి ఏమీ తెలియదు. మా జీవితాలు మేము కట్టుకోగలం, మా జీవితాలు మేము చూసుకోగలం. దైవజనులు చెప్పిన అయ్యనం, మాస్టర్కి ఏం తెలుసు మా గురించి కదా. దైవజనులకి ఏం తెలుసు? ఆయన చెప్పింది మేము ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పింది మేము ఎందుకు చేయాలి? మాకు బుద్ధి లేదా, మాకు జ్ఞానం లేదా? ఇట్ట అనుకున్నాడు ఎవడు? గెహజీ. నా దైవజనునికి మనస్సు లేదు, నా దైవజనునికి మనస్సు లేదు. ఏమి లేదంట? కఠినాత్ముడు, ఆయన తిండు మమ్మల్ని తిన్నాడు. హల్లెలూయా. ఆయన తిండు మమ్మల్ని తిన్నాడు. ఎవడు మనస్సు ఇది? గెహజీ మనస్సు. ఏమనుకున్నాడు? నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఒకతున్నామా? సెల్ ఫోన్లు చూడబాకండ్రా, మేము అయ్యో చూస్తాం. గేములు ఆడబాకండ్రా, మేము అయ్యే ఆడతాం. జోదాలు ఆడబాకండ్రా, మేము అయ్యే ఆడతాం. డబ్బులు పోయినా పర్వాలే, ఆత్మహత్యలనే చేసుకుంటాం. మీ మాట ఎందుకు వినాలి? మా ఇంట్లో వాళ్ళని అప్పుల పాలైనా చేస్తాం. నీ మాట ఎందుకు వినాలి కదా. తాగబాకండ్రా, గుట్కాలు వేయబాకండి, మేము వేస్తాం. మా నోరు, మా నాలుక, మా గొంతు, మా ఇష్టం కదా. గుట్కాలు, గంజాయి, ముక్కుపొళ్ళు మా ఇష్టం అండి. మా నోరు, మా డబ్బులు, మా సంపాదన. నీ సంపాదనే, నీ డబ్బే. లాస్ట్కి నాశనం అయిపోయేది కూడా నువ్వే. ఒక్కొక్కరు నాలుకలు కోసేస్తే డాక్టర్లు తీసుకుపోయి ఆపరేషన్ థియేటర్లో అప్పుడు తెలుస్తుంది ఏమని. బొగ్గలన్నీ లొట్ల పడిపోతే అప్పుడు తెలుస్తుంది. ఈ పక్క నుంచి ఈ పక్క వస్తుంది బ్రష్ ఎత్తేస్తే కదా. తాగబాకంటారంటే ఏం చేస్తారు? లివర్లు పాడైపోయిన దాకా, లంగ్స్ పాడైపోయిన దాకా తాగి 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 ఎందుకు? మేము వినం. మా ఉపదేశకుల మాట మేము వినము, మా బోధకుల మాట మేము వినం. బూతులు మాట్లాడబాకండి అంటే మా నోరు జల తగ్గేదాకా మేము మాట్లాడతాం కదా. తల్లిలే తండ్రిలే ఎవరైనా ఎదిరియడమే, చిన్నాలే పెద్దాలే, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు కదా.
వాళ్ళ నోటికి ఎంత మాట వస్తే అంత మాట. అందుకనే అనేకుల జీవితాలు శాపగ్రస్తమైపోతున్నాయి. ఒకవేళ ఈ లోకంలో అన్యుల వలె నువ్వు కూడా బాగానే ఉండొచ్చేమో, కానీ నీకు పరలోకంలో మాత్రం స్థానం ఉండదు. రేపు దేవుని తీర్పులో నువ్వు తేలిపోతావు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంగముల మధ్య ఉండినను ప్రతి విధమైన కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచోనుందువు. చాలు అని నీవు చెప్పుకొనుచు మూలుగుతా ఉంటావు. చూడండి ప్రియ దేవుని సంగమా, నోవాహు జీవితములో నోవాహు జలప్రళయాన్ని గురించి ప్రకటించినప్పుడు నోవాహు యొక్క కుటుంబము లోబడింది. ఎవరు లోబడ్డారు? నోవాహు యొక్క కుటుంబము లోబడింది. ఇక ప్రజలెవ్వరు లోబడలా. అందుకనే జలప్రళయము వచ్చి ప్రజల్ని నాశనం చేసేసింది. బాగా గమనించండి, యోనా జీవితంలో మనం కానీ గమనిస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు యోనాతో చెప్తున్నాడు. ఏమన్నాడు? నీవు వెళ్ళి ఈ నీనెవే పట్టణమునకు దుర్గతి కలుగునని ప్రకటించు. ఎన్ని రోజులకి? 40 రోజులకి. వెళ్ళి దుర్గతి కలుగుతుంది, మీకు నష్టం కలుగుతుంది, దేవుడు పైనుండి అగ్నిగుండాన్ని అగ్నిని పంపించి మిమ్మల్ని పాడు చేస్తాడు, జాగ్రత్త అని వెళ్ళి ప్రకటించు అని దేవుడు యోనాతో చెప్పాడు. చూడండి, కానీ మొదట యోనాకి చెప్పడానికి మనస్సు లేదు. వీళ్ళకేం చెప్పేది? ఎటనా పోని నాకు అనుకున్నాడు. ఎవరు? యోనా. ఏమనుకున్నాడు? వీళ్ళు ఎట్టబోతే నాకెందుకు, ఎటనా పోని వీళ్ళని. ఈరోజు అనేక మంది దైవజనులు ప్రజల్ని హెచ్చరించట్లే, బుద్ధి చెప్పట్లే, మంచి చెప్పట్లే, గద్దించట్లేదు, సరిచేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అని ఈరోజు గంతిప్పులు లేవు, హెచ్చరికలు లేవు, బుద్ధి చెప్పడాలు లేవు, ఏమీ లేవు. యోనా కూడా అట్లాగే అనుకున్నా, నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి, పోనీ నాశనం అయిపో, నాకెందుకు, వాళ్ళు ఎట్లుంటే నాకెందుకు అని చెప్పడం మానేశా. అట్లాంటి దైవ సేవకులంటే చాలామందికి భలే ఇష్టం కదా. అట్లాంటి వాళ్ళు అంటే చాలామందికి భలే ఇష్టం. ఎట్లాంటి వాళ్ళు కావాలి వీళ్ళకి? వీళ్ళు ఏ పనికి మాలిన పని చేస్తున్నా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్ ప్రభువా, ఆమేన్, ఆమేన్. నువ్వు గుట్కాలు తింటున్నా దేవుడిని దీవించునుగాక, నువ్వు సారాయి తాగుతున్నా, మందు తాగుతున్నా దేవుడిని దీవించునుగాక, నువ్వు ముక్కు పళ్ళు వేసుకుంటున్నా దేవుడిని దీవించునుగాక, నేను అన్యుల్లాగా అన్ని ఆచారాలు పాటిస్తున్నా దేవుడిని దీవించునుగాక అంటే ఆమేన్ ప్రభువా, ఆమేన్ ప్రభువా. భలే ఆమేన్ చెప్తారు పనికి మాలిన వాళ్ళు. దేవుని వాక్యం అంటుంది, నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? తప్పును ఖండిస్తాడు, తప్పుని సరిచేస్తాడు. నువ్వు డాక్టర్ కాడికి వెళ్ళావు, నీ ఒంట్లో రోగం ఉంది, నీ ఒంట్లో అది క్యాన్సర్ గడ్డో, అది హార్ట్లో హోలో, లివర్లో ప్రాబ్లమో, కిడ్నీలో ప్రాబ్లమో ఉంది. డాక్టర్ తెలిసి కూడా నీకు ఈ రోగం ఉంది జాగ్రత్త అని చెప్పకుండా నీకు అంతే బాగుంది, ఆల్ రైట్ ఇంటికి పోయి పడుకోపో అన్నాడు అనుకో, మంచి డాక్టర్ అవడు. ఏమండి, మనకు అట్లాంటి వాడే కావాలి. ఆయన కడకని పోతే అంతా బాగుందని చెప్తాడు. కాబట్టి ఆ డాక్టర్ కాడికి ఏ పోతాం, కాబట్టి ఏం చేస్తాం? ఆ డాక్టర్ కాడికే పోతాం. ఈ డాక్టర్ కాడికి పోతే ఏం చెప్తుంటాడు? నీకు అది బాగలేదు, ఇది బాగలేదు, ఈ పథ్యం ఉండు, ఆ పథ్యం ఉండు, నువ్వు ఈ మందులు వాడుకు, ఆ మందులు వాడుకు అని చెప్తాడు. కాబట్టి ఆ డాక్టర్ మనకు వద్దు అనుకున్నాడు. ఏమవుతాడు? సచ్చూరుకుంటాడు. ఒకసారి ఒక అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను, ఏమ్మా కిడ్నీ వ్యాధులతో నువ్వు బాధపడుతున్నావు కదా, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అంటే నాతో ఒక మాట అనింది.
పాస్టర్ గారు, నేను కానీ హాస్పిటల్కి పోతే వాళ్ళు నాకు ఈ జబ్బు ఉంది ఆ జబ్బు ఉంది అని చెప్తున్నారు, ఈ మందులు వాడుకో, నువ్వు 5 దినబాకి ఈ దినబాకి అని చెప్తున్నారు, వాళ్ళు చెప్తుంటే నాకు భయం వేస్తుంది, అందుకని నేను హాస్పిటల్కి పోవడమే మానేశానని చెప్పి. అందుకని నేను హాస్పిటల్కి పోవడమే మానేసి. నష్టం ఉడికి డాక్టర్కే నీకా? 4 రోజులు చచ్చిపోయింది. ఎన్ని రోజుల్లో? ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకోక మంచి చెప్పే డాక్టర్లు నచ్చరీలకి లోపల జబ్బున్న పైకి మాత్రం బాగుందని చెప్తే అట్లాంటి డాక్టర్ కావాలి వాళ్ళకి. చూడండి, దేవుడు తన సేవకులని, దేవుడు దైవజనుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఒకరిలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలు సరిచేయడానికి. హల్లెలూయా. ఒకరిలో ఉన్న బలహీనతలు, లోపాలు సరిచేసే బాధ్యత ఎవరిది? దైవజనుడిది. దేవుని వాక్యం అంటుంది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో, నేను నిన్ను ఇశ్రాయేలుకు కాపరిగా నియమించాను, కావలివాడిగా నియమించాను, వారికి ప్రకటించు. వారికి ప్రకటించవలసిన బాధ్యత నీది. ప్రకటించావా? ఒకవేళ వారు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించి నాశనమైపోతే నువ్వు తప్పించుకుంటావు. నువ్వు కానీ ప్రకటించకపోతే శిక్ష నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని సంగమా, అందుకే మనం దేవుని వాక్యం మనం గమనిస్తే యోనా అనుకున్నాడు. ఫస్ట్ ఏమనుకున్నాడు? వాళ్ళ నాశనము నేను కళ్ళారా చూడాలి. ఎవరి నాశనం? నీనెవే పట్టణస్తుల నాశనం నేను కళ్ళారా చూడాలి అనుకుని యోనా ప్రకటించకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు వదిలిపెట్టాడు యోనాని. యోనా కూడా పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. తీసుకెళ్ళి సముద్రంలో చేప కడుపులో పెట్టేశాడు. ఎన్ని రోజులు? 3 days. నో ఫుడ్, నో బెడ్. ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎవరికి? యోనా. యోనా ఏమనుకుంటున్నాడు? నేను పాతాళంలో పండుకొని అనుకుంటున్నాడు యోనా. అంతా చీకటే, లోపల లైటింగ్లు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. చేప కడుపులో లైటింగ్ ఏమైనా ఉంటుంది? ఏసీలు ఏమైనా ఉంటాయా లోపల? మంచి అగరబత్తుల స్మెల్ ఏమైనా వస్తుందా? నీసు కంపు. ఏం కంపు? చేపలు ఏముంటుంది? చేప కడుపులో ఏముంటుంది? ఆ పేగుల్లో ఉన్నాడు ఎవరు? యోనా. హల్లెలూయా. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దేవుని మాట విననందుకు, అప్పగించిన పని చేయనందుకు. హల్లెలూయా. అప్పగించిన పని చేయనందుకు యోనాకి ముక్కులో కాదు ఒళ్ళంతా నీసైపోయింది. తల మొదలుకొని అరికాలి వరకు మొత్తం ఆడున్నాడు యోనా. చేపలు ఇరుక్కుపోయి ఉన్నాడు కానీ బతికే ఉన్నాడు. అది గొప్పతనం. హల్లెలూయా. బతికే ఉన్నాడు. చూడండి, అదే యోనా 3వ అధ్యాయం వచ్చేటప్పటికి మరలా దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? రెండోసారి 3వ అధ్యాయం 1వ వచనము 2వ వచనములో మరలా యెహోవా అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి ప్రకటించు, ఈ నీనెవే పట్టణ ప్రజలు మారు మనసు పొందాలని ప్రకటించు అని దేవుడు చెప్తున్నప్పుడు ఇప్పుడు యోనా వెళ్ళి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనా వెళ్ళి ప్రకటిస్తే ఆ నీనెవే ప్రజలు, నువ్వేదో మాకు చెప్పేది అన్నారా? నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నారా? మా ఇష్ట ప్రకారం మేము జీవిస్తామన్నారా? అల్లా. ఏమయ్యారు వాళ్ళు? మారు మనసు పొంది. హల్లెలూయా. ఏం పొంది? చెప్పేటప్పుడు నా వైపు చూడండి. అటెన్షన్ లేకపోతే బయట దరిమేస్తా. గుర్తుపెట్టుకోండి. మారు మనస్సు పొంది సింహాసనం మీద ఉన్నటువంటి రాజు మొదలుకొని తిరగలి విసిరే దాసి వరకు గోనె పట్టలు కట్టుకొని, రాజు కూడా తన సింహాసనం మీద నుండి దిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తమ చెడుతనమును విసర్జించి మారు మనస్సు పొందారు. హల్లెలూయా. ఎవరి ప్రకటన విని? యోనా ప్రకటన విని. యోనా యొక్క ప్రకటన వారిలో బలమైన కార్యం జరిగించింది.
వారిలో బలమైన పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. అందుకనే వారు గోనె పట్ట కట్టుకొని చెడుతనమును విసర్జించి 3 రోజులు ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, హల్లెలూయా, వారు తాగలేదు, వారి పశువులు కూడా తాగించలా. హల్లెలూయా. అంటే వారి హృదయం ఎంత భయపడిపోయిందో చూడండి, ఎంత దిగులు పడిపోయిందో చూడండి. మనోళ్ళని ఉపవాసం ఉంటే నాకు షుగర్, నాకు బీపీ, నాకు థైరాయిడ్, నాకు ఒళ్ళంతా జబ్బే, నేను ఉండలేను, జబ్బులు ముదిరిపోతాయి, జాగ్రత్త. ఏమవుతాయి? నిజమే చెప్తున్నా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ జబ్బులన్నీ సాతానుగాడు పట్టుకొని పారిపోతాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడు నీ జబ్బులని ఏం చేస్తాడు? ఏ జబ్బులైతే తీసుకొచ్చి నీ ఒంట్లో పెట్టి కూర్చొని ఉన్నాడో ఆడు చెప్తాడు, నువ్వు ఉపవాసం ఉండబాకో, నువ్వు ఉపవాసం ఉండవంటే నేను నీకు షుగర్ పెట్టి పడేస్తా, బీపీ పెట్టి పడేస్తా, థైరాయిడ్ పెట్టి పడేస్తా, ఒళ్ళంతా నొప్పులు తీసుకొని వస్తా, ఒళ్ళంతా జబ్బులు తీసుకొని వస్తా, ఉండబాకను ఉపవాసం అంటాడు. ఎవడు? ఫ్రెండు. ఆడి మాట భలే వింటాం మనం కదా, వాడి మాట భలే వింటాం. నాకు ఒక్క పూట తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి పాస్టర్ గారు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది నా గడికి, అది వాడు కూర్చొని, కుమారేనా వచ్చింది, ఆనే చెప్తా, సాక్ష్యం వినండి కావాలంటే. ఉపవాసం ఉండమ్మా, ఇంట్లో ప్రార్థన పెడతామని చెప్పా. ఎప్పుడమ్మా? 2005లో. 2005 6 5 అనుకుంటా. నేను ఉపవాసం ఉండలేను పాస్టర్ గారు అడిగింది. నువ్వు ఉండబాక దేవుడు నేను వస్తాడు లేపో అని చెప్పా. హల్లెలూయా. ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాం. ఉదయం టిఫిన్ చేయకపోతే ఏమైపోద్దంట, ఆమెకి బీపీ డౌన్ పడిపోద్దంట. సాయంత్రం 5 అయిపోయింది, 6 అయిపోయింది, మేము కూడా భోజనం చేసేసాం. ఒక సాక్ష్యం చెప్పింది, పాస్టర్ గారు ఒక పూట టిఫిన్ చేయకుండా ఉండలే నేను, ఇప్పుడు దాకా ఏం తినలేదు, తినాలన్న మనసు కూడా లేదు పాస్టర్ గారు అంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఉపవాసం అనేది నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే నీ జీవితములో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితములో దేవుడు బలమైన కార్యాలు, నీ జీవితంలో ఏ చిక్కుముళ్ళు అయితే ఉన్నాయో ఆ చిక్కుముళ్ళు విడిపోవాలంటే నీలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఖచ్చితం. నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావో, మారని నీ భర్తని దేవుడు మార్చి ఆయన పాదాల దగ్గరకు తెచ్చుకుంటాడు. ఆయన హల్లెలూయా తెచ్చుకుంటాడు. నీలో విశ్వాసం ఉండాలి. నువ్వే చెప్పేస్తావు ఆడు మారడు, ప్రపంచంలో ఎవడు మారినా కానీ మా ఆయన మాత్రం మారడు, నువ్వే చెప్పేస్తావు. ఎంత విశ్వాసం నీకు అంటే దేవుని మీద కంటే విశ్వాసం ఎవరి మీద ఎక్కువ ఉంది? మనుషుల మీద. చూడండి, ఆ నీనేవే పట్టణ ప్రజలు ఏం చేశారు? 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి చెడుతనమును విసర్జించి, హల్లెలూయా, ఏం విసర్జించి? ఈ మాత్రం మా చెప్పకండి, కావాలంటే ఉపవాసం ఉంటాం, బూతులు మాత్రం మానం, ఉపవాసం ఉంటాం, మందు మానం, ఉపవాసం ఉంటాం, గుట్కాలు మానం, ఉపవాసం ఉంటాం, అన్యులాచారాలు మానం, అన్నీ కావాలి మనకి కదా. పేరుకేమో ఉపవాసం, చేసే పనులన్నీ చేస్తుంటాం, దేవుని కార్యం ఎలా జరుగుతుంది? అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీనేవే పట్టణ ప్రజలు యోనా ప్రకటన విని, హల్లెలూయా, ఎవరి ప్రకటన విని? యోనా ప్రకటన. ఒక దైవజనుని యొక్క ప్రకటన విని వారు మారు మనస్సు పొంది చెడుతనమును విసర్జించి గోనె బట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని తమ్మును తాము తగ్గించుకొని, హల్లెలూయా, వారును వారి పశువులను వారి పిల్లలను ఈ 3 రోజులు బంద్. ఏం బంధు? ఫుడ్డు, వాటర్, ఈ 2 బంద్. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ప్రారంభించారు.
అద్భుతమైన మాట ఉంది అక్కడ. దేవుడు తాను చేయుదునని సెలవిచ్చిన, ప్రకటించిన కీడు చేయక మానెను. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేయక మానెను. ఎవరి మాట విన్నారు వాళ్ళు? హల్లెలూయా. దేవుడు నేరుగా వచ్చి మాట్లాడాడు వాళ్ళతో. ఎవరి ద్వారా మాట్లాడాడు చెప్పండి? మేము దైవజనుల మాట వినం. దేవుడు నేరుగా మాతో మాట్లాడితే ఒకటేసారి గుండెకి పడిపోతాం కదా. మాట్లాడతాడా? దేవుడు నువ్వు అనుకున్నట్టు మాట్లాడు, ఆయన విధానంలో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ఆ దేవుని మాటను గుర్తించాలి, ఆ దేవుని మాటకు నువ్వు స్పందించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని సంగమా, నోవాహు మాట విన్నటువంటి కుటుంబం రక్షించబడింది, విననటువంటి వారు పాడైపోయారు, జలప్రలయంలో నశించిపోయారు. యోనా మాట విన్నటువంటి ఆ నీనెవే పట్టణం ఏమైంది? రక్షించబడింది. ఆ రక్షణ కారణం ఏమిటంటే వారు దేవుని మాటకు లోబడడం. హల్లెలూయా. వారు దేవుని మాటకు లోబడ్డారు. చూడండి, మరి ఈ క్రొత్త నిబంధన పరిచర్యకు వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా మనం ఏం పరిచర్య చూసాం? ఓల్డ్ టెస్టిమెంట్ పరిచర్య చూసాం. ఈ క్రొత్త నిబంధన పరిచర్యకు వచ్చేటప్పటికి దేవుని వాక్యం అంటుంది మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 7వ వచనం త్వరగా. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి. ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో. చూడండి, దేవుని వాక్యం అంటుంది, దేవుడు వారికి ఒక అధికారం ఇచ్చాడు, అపోస్తలులకి. ఏం అధికారం? మీరు మారు మనస్సు పొందాలని ప్రకటించండి ఫస్ట్. హల్లెలూయా. ఏం పొందాలని? రే మారండ్రా అంటే మేము మారం, మేము ఇట్టే ఉంటాం. ప్రకటించడం మా వంతు, పాటించడం ప్రజల వంతు. హల్లెలూయా. ప్రకటించడం ఎవరి వంతు? దైవజనుల వంతు. ప్రకటించడం సంఘం వంతు. హల్లెలూయా. సంఘం కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. సంఘం కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటన చేసి ఆత్మలు సంపాదించాలి. ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన ఒక బాధ్యత. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అంటుంది, చనిపోయిన వారిని లేపుడి, రోగులను దయ్యములను వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను బాగు చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి. ఉచితముగా ఇయ్యుడి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, దేవుడు దైవజనులకి కేవలం ఈ వరాలే కాదు, ఆ కింద వచనాల్లో మనం కానీ గమనిస్తే 9వ వచనంలో, మీరు ఏ గృహములో అడుగుపెట్టి సమాధానము ప్రకటిస్తారో. హల్లెలూయా. మీరు ఏ గృహములో అడుగుపెట్టి సమాధానం ప్రకటిస్తారో, మీ సమాధానము వారి గృహములో నిలిచి ఉంటారు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ గృహములో మీ సమాధానం నిలిచి ఉంటుంది. సమాధానకర్త అయిన దేవుడు ఆ గృహములో నిలిచి ఉంటాడు. సమాధానకర్త ఉంటాడు అక్కడ. సమాధానం ఇచ్చే దేవుడు ఉంటాడు అక్కడ. ఈ సమాధానం ఇచ్చే దేవుడు నీ గృహంలోకి రావాలంటే ఎట్టొస్తానంటాడు ఆయన? దైవజనులు నీ గృహములో అడుగుపెట్టి. హల్లెలూయా. దైవజనులు నీ గృహములో అడుగుపెట్టి ఎప్పుడైతే వాళ్ళు సమాధానమును ప్రకటిస్తున్నారో, దేవుని సమాధానము ఆ గృహములోకి వచ్చేస్తుంది, ఆ గృహములో నిలిచి ఉంటుంది.
అందుకనే ప్రియ దేవుని సంగమా, అటువంటి అభిషేకము పొందినటువంటి దైవజనుల్ని దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? ఒకటి, మన కుటుంబాల్లో ఉన్నటువంటి శోధనలు, రోగాలు ఇవి మాత్రం పోవడానికి కాదు, మనం మారు మనస్సు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 23:33. సర్పములారా, సర్ప సంతానమా, సర్పములారా, సర్ప సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలా తప్పించుకొందురు, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు. చూడండి, బాగా గమనించండి. నరక శిక్ష తప్పించుకోవాలంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటున్నాడు, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు? మీరు తప్పించుకోవడానికి నేను ఒక మార్గాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. చదవండి. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. ఏమంటాడు ఆయన? నేను మీ యొద్దకు ఏం చేస్తున్నాను? ప్రవక్తల్ని జ్ఞానుల్ని శాస్త్రుల్ని నేను పంపిస్తున్నా. ఎందుకు? మీరు నరకము నుండి తప్పించుకోవాలని. హల్లెలూయా. మీరు నరకము నుండి తప్పించుకోవాలి, అగ్నిగుండము నుండి తప్పించుకోవాలి. చూడండి, భౌతిక సంబంధమైనటువంటి ఉగ్రత నుండి నువ్వు తప్పించబడినా ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు. హల్లెలూయా. ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు. మరణం తథ్యం. ఒకవేళ ఇప్పుడు తప్పించుకోవచ్చాము, తర్వాత అయినా ప్రతి మానవుడు మరణించాల్సిందే. నీవు మరణించిన తరువాత నువ్వు నరకాన్ని తప్పించుకోవాలంటే, మీరు ఎలా తప్పించుకోవాలో మీకు చెప్పడానికి, మీకు నేర్పించడానికి నేను ఎవరిని పంపిస్తున్నాను? ప్రవక్తల్ని పంపిస్తున్నాను. ప్రవక్తల యొక్క పరిచర్య ఏంటి? ప్రజల్ని హెచ్చరించడం, ప్రజల్ని బుద్ధి చెప్పడం, ప్రజల్ని దేవుని వైపుకు తిప్పడం. హల్లెలూయా. చూడండి, నేను ప్రవక్తల్ని పంపిస్తున్నాను, జ్ఞానుల్ని పంపిస్తున్నాను, శాస్త్రుల్ని పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నానంటే మీరు నరకం నుండి తప్పించబడాలని. హల్లెలూయా. ఈ జ్ఞానులు, ఈ శాస్త్రులు, ఈ ప్రవక్తలు తమ యొక్క బోధల చేత, సువార్తల ద్వారా, ఉపదేశము ద్వారా వారు ఏం చేస్తున్నారు? సంఘాల్ని పోగు చేస్తున్నారు. హల్లెలూయా. సంఘాల్ని సిద్ధపరుస్తున్నారు. ఎక్కడికి? పరలోక పట్టణానికి. హల్లెలూయా. ఎక్కడికి? పరలోక పట్టణానికి. ఇప్పుడు చూడండి, ఇలా సిద్ధపడినటువంటి వాళ్ళ గురించి దేవుని వాక్యం అంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం 24వ అధ్యాయం 31వ వచనం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. హల్లెలూయా. ఎవరిని పోగు చేస్తారు? ఆయన మాట ఎవరైతే విని, ఆయన మాటకి ఎవరైతే లోబడి, ఆయన వలె ఎవరైతే మారడానికి ఇష్టపడి మార్చబడి ఉంటారో వారందరినీ రేపు దేవదూతలు ఏం చేస్తున్నారు? పోగు చేస్తున్నారు. సచ్చులు, పుచ్చులు, చెడిపోయినవి, పాడైపోయినవి అని ఉంటే ఏం చేస్తారు? వాటిని కూడా పోగు చేస్తారా? ఏరి పారేస్తారు. ఆ ఏరి పారేసేటువంటి గుంపులో నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. శ్రేష్టమైనటువంటి వాటి గుంపులో నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో దేవుని మహిమలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. దేవుడు తన దూతలను పంపి
ఏం చేస్తున్నాడు ఆయన? పోగు చేస్తున్నాడు. పరిశుద్ధుల్ని పోగు చేస్తాడు. ఎవరిని పోగు చేస్తాడు? పరిశుద్ధుల్ని పోగు చేస్తాడు. దేవుని మాట వినేవాళ్ళని పోగు చేస్తాడు. దేవుని మాట ప్రకారం జీవించే వాళ్ళని పోగు చేస్తాడు. ఆయన పోగు చేసి ఆ పోగైనటువంటి గంపని అలా పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది? మరియు ఆయన గొప్ప 44వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా నుండుడి. ఎట్లా ఉండాలి మనం? సిద్ధముగా. దేవదూతలు పోగు చేసే గుంపులు నేనున్నానా? లేకపోతే విడవబడే గుంపులు నేనున్నానా? దైవజనులు నన్ను హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు వారి మాటకు లోబడి జీవితాలు మార్చుకొని, ఈ జీవితాల్ని దేవునికి అప్పగించుకొని ఆయన వలె బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఆయన వలె మార్పు చెందడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నేను యేసు వలె జీవిస్తున్నానా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. చూడండి, ఒకసారి మన చెన్నై సీఎం, ఎక్స్ సీఎం జయలలిత, మనలో చాలామందికి తెలుసా కదా, ముఖ పరిచయం లేకపోయినా సీఎం అని మాత్రం తెలుసు. ఆమె ఒకానొక సమయంలో ఈ మెరీనా బీచ్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసుల్లో ఈ బీజేపీ వాళ్ళ మాటలిని సువార్త ప్రకటించకూడదు, బాప్తిస్మాలు తీయకూడదు అని ఒక జీవో జారీ చేసి, ఆ టైంలో ఎక్కడెక్కడ సువార్త పాటలన్నీ ఆగిపోయినాయి. ఎక్కడెక్కడ సువార్త పాటలన్నీ, అంతకుముందు మెరీనా బీచ్ ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త సభలు బాగా జరిగేవి. ఈ డీజే దినకరన్ గారు అయితేనేమి, మోహన్ సి రాజరస్ గారు అయితేనేమి, ఇట్లా చాలామంది దైవజనులు ఆ ప్రాంతాల్లో సువార్తలు పెడుతుండేవాళ్ళు. అనేక ఆత్మలు సంపాదించేవాళ్ళు, రక్షించబడుతూ ఉండేవి. కానీ ఎప్పుడైతే జయలలిత నిర్ణయం తీసుకుందో ఆగిపోయింది, ప్రకటన ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆమె అనుకుంటుంది, నేను దేవుని పనిని అడ్డుకున్నాను అనుకుంటున్నాను. ఒకరోజు ఆమె తన యొక్క రూములో ఉంది, గదిలో ఉంది. సీఎం ప్యాలెస్ అట్టుంటుంది, మన ఇళ్ళులాగా ఉంటాయి, అవి చాలా ఆర్భాటంగా ఉంటాయి. ఆ ప్యాలెస్లోకి ఒక దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం బబులోను కనిగ గురించి దేవుడు మాట్లాడతాడు. ఆ వచనాల్ని ఆమెతో మాట్లాడి, నువ్వు ఏ సింహాసనాన్ని చూసుకుని గర్విస్తున్నావో దేవుడు నిన్ను తీసి నేల మీద విసిరేస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వచ్చింది ఎవరో తెలియదు, ముఖపరిచయం లేదు, ఎక్కడ చూసినట్టు జ్ఞాపకం లేదు, ఏం అర్థం కాలే ఆమెకి. వచ్చింది ఎవరు? మొత్తం అందరం పిలిచింది, సెక్యూరిటీని పిలిచి లోపలికి ఎవరో వచ్చారు. వచ్చింది ఎవరంటే ఎవడికి తెలియదు, సెక్యూరిటీకి తెలీదు. సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే దాంట్లో కూడా కనపడలేదు. భయం అయిపోయింది ఆమెకి, ఏం జరుగుతుంది. వెంటనే ఆ చెప్పబడినటువంటి మాటల గురించి తెలుసుకోవాలని డీజే దినకరన్ గారికి ఒకసారి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఈ మాటలు ఎక్కడున్నాయి, ఈ మాటల అర్థం ఏంటి అని అడిగింది. అప్పుడు ఆయన దాని యొక్క భావాన్ని చెప్పి ఒక మాట అన్నాడు. ఆయన వచ్చింది ఎవరో కాదు, దేవుడు పంపించిన దూత. ఇప్పటికైనా నువ్వు మారు మనస్సు పొందు, లేకపోతే దేవుడు తాను చెప్పింది చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు తాను చెప్పింది చేస్తాడు. చూడండి, చివరికి ఆమె పతనం ఎలా జరిగింది? హాస్పిటల్లో సచ్చిందో బతుకుందో కూడా తెలియదు. బయటకు ఫోకస్ అయింది,
బతుకుంది కాలు గదిలేస్తుంది, చేయి గదిలేస్తుంది, ఇప్పుడు కంట్రెప గదిలిచ్చింది. ఈ డైలాగులన్నీ దాదాపు 3 నెలలు దిక్కులేని సాగు తెచ్చింది. ఎందుకు? దేవుని మాటను వ్యతిరేకించి, దేవుని మాటను లెక్క చేయక. నీ అధికారం ఎంత గొప్పదైనా కావచ్చు, అది మనుషుల కాడ, దేవుడి కాడ కాదు. అది ఎవరి కాడ? నువ్వెంత హీరోవైనా దేవుని కాడ జీరో. దేవుని కాడ జీరో. దేవుడు అంటాడు, నీ జీవం ఏ పాటిది, నీ జీవము ఏ పాటిది. ఇప్పుడుండి సాయంత్రానికి వాడిపోయేటువంటి గడ్డి పువ్వు లాంటిదంట, నీటి బుడగ లాంటిదంట. దేవుడే చెప్తున్నాడు ఆ మాటని. ఏం చూసుకొని మనం గర్వించాలి? మనం దేవుని కంటే బలవంతులమా? మనం మనకు రోషం పుట్టిస్తామంటాడు పౌలు. హల్లెలూయా. దేవుని మాట మనం వింటే, దైవజనుల ద్వారా దేవుడు మనల్ని ఏమైతే హెచ్చరిస్తున్నాడో, ఏమైతే బుద్ధి చెప్తున్నాడో, ఏమైతే సరిచేస్తున్నాడో, నువ్వు సరిచేయబడితే దీవించబడతావు. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీరు సిద్ధంగా ఉండండి. ఎట్లా ఉండాలి? దేవదూతలు సంఘాన్ని పోగు చేసే రోజు రాబోతోంది. ఆ రోజు ఎప్పుడైనా రావచ్చు, కానీ మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి మనము లోబడి ఉండాలి. దైవజనులు చెప్పే బోధ, ఉపదేశానికి నువ్వు లోబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు అంటాడు, సంగమా సిద్ధపడు. నువ్వు సిద్ధపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ వ్యక్తిగతంగా ప్రార్థించండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవునికి లోబడేదిగా ఉందా? దేవుని వ్యతిరేకించేదిగా ఉందా? దేవుని మాట విని, దైవజనుల మాట విని మారు మనస్సు పొందే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? లోబడుతున్నావా? వ్యతిరేకిస్తున్నావా? లోబడుతున్నావా? వ్యతిరేకిస్తున్నావా? ఒకసారి మనల్ని మనసును సిద్ధపరచుకుందాం. అయ్యో, ఉపదేశకుల మాట నేను ఎట్లు త్రోసివేసి తిని, నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతిని, నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతిని. సమాజ సంఘముల మధ్య నేను ఉండినను, దౌష్ట్యమును తప్పించుకున్నటకు కొంచెమే ఎడమాయను. నీ మాంసము క్షీణించినప్పుడు, నీవు తుదకు మరణమునకు చేరినప్పుడు కాదు, ఇప్పుడే మారు మనసు పొందు. ఇప్పుడే దేవునికి లోబడు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్యుల ఆచారాలు, అన్యుల సాంప్రదాయాలు, అన్యుల పద్ధతులు, వాళ్ళేదనుకుంటారు, వీళ్ళేదనుకుంటారు, వాళ్ళేదో తిడతారు, వీళ్ళేదో తిడతారు, వాళ్ళేదో మెచ్చుకుంటారు, వీళ్ళేదో మెచ్చుకుంటారు అని దేవునికి రోషం పుట్టించొద్దు. దేవుని మనసును దుఃఖపరచొద్దు. దేవుని హృదయాన్ని గాయపరచొద్దు. మారు మనసు పొందు. నీలో ఉన్న చెడుతనమును విసర్జించు. నీలో ఉన్న అవిధేయతను తొలగించుకో. మారు మనస్సు పొందు. రక్షణ అనుభవంలోకి రా. సర్పములారా, సర్ప సంతానమా, రాబో ఉన్న నరక శిక్షను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి చెబుతున్నా లోబట్టడం లేదా? బుద్ధి చెబుతున్నా వినడం లేదా? బుద్ధి చెబుతున్న మూర్ఖంగా పెడద్రంగా ఉన్నావా? జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితం నీ చేతుల్లో లేదు. ఈరోజు దేవుడు పిలిస్తే నువ్వు వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండని ఆయన పిలిచినప్పుడు ఉన్న పాటునని వెళ్ళిపోవాల్సిందే. నీ దేహము కుళ్ళిపోతుంది, నీ శరీరము నశించిపోతుంది. నీ ఆత్మకు ఏ గతి పడుతుందో ఒకసారి ఆలోచించు.
దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడు. దైవజనుల ద్వారా దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు సరిచేయబడు. దేవుడిది నీకు వద్దు అంటే వదిలేయి, విసర్జించు. కోరుకుంటే శాపమే, కోరుకుంటే నాశనమే. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమున కారణం వారి అవిధేయత. జల ప్రళయములు ఆనాటి ప్రజలు నశించబడిన కారణం వారి అవిధేయత. నీవు కూడా అలా ఉండద్దు. జాగ్రత్త. సరి చేసుకో, సరిచేయబడు, దేవునికి లోబడు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తీర్పు దినమున్ నే సిగ్గుపడక నీ ముందు నే నిలబడి, ఆ తీర్పు దినమున్ నే సిగ్గుపడక నీ ముందు నే నిలబడి, బల మంచి దాసుడా అనే మాట వినుటకై నాతో మాట్లాడుము. బల మంచి దాసుడా అనే మాట వినుటకై నాతో మాట్లాడుము. దేవా మాట్లాడుము, యేసయ్యా మాట్లాడుము. అవునయ్యా, నాతో మాట్లాడు. దైవజనుల ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నా జీవితాన్ని సరి చేసుకుని, నా జీవితాన్ని బాగు చేసుకుని నీ నడిపింపు నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. నోవాహు మాట విన్న కుటుంబం రక్షించబడింది. యోనా మాటలు విన్నటువంటి నీనెవే ప్రజలు రక్షించబడ్డారు. సంగమా, నీ పరిస్థితి ఏంటి? దైవజనులు నీకు ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు తన ప్రవక్తలను పంపించి సువార్తికులను, ఉపదేశకులను, కాపరులను నియమించుకుని పంపించి నీకు చేస్తున్న ఉపదేశానికి నువ్వు లోబడుతున్నావా? నువ్వు లోబడుతున్నావా? నువ్వు అనుసరిస్తున్నావా? నువ్వు అలా జీవిస్తున్నావా? నిజంగా జీవిస్తున్నట్లయితే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ సమయములో కూడి వచ్చిన ప్రతి బిడలను నీ వాక్యము ద్వారా, నీ ఉపదేశము ద్వారా మీరు గట్టిస్తున్నారు, సరిచేస్తున్నారు, బుద్ధి చెబుతున్నారు. ప్రతి బిడల జీవితాల్ని ఉన్నతమైన ఉపదేశము కొరకు, ఉపదేశముతో మీరు నింపి నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు. మీరు అన్నారు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండండి. దేవదూతలు పోగు చేసే సమయం ఆసన్నమైంది. దేవదూతలు నిన్ను పోగు చేయడానికి నీవు దేవుని వలె, దేవుని తగినట్లుగా నువ్వు ఉన్నావా? ప్రభు, ప్రతి బిడలను ఆయన మీరు అలా ఉంచండి. ప్రతి బిడలు ప్రభు నీ రాకడలు ఎత్తబడి గుంపులో నీ పరిశుద్ధాత్మ ద్వారా ఉందురుగాక. నీ సన్నిధిని తోడుగా వచ్చి నడిపించి మహిమ పొందుకొనమని, కూడి వచ్చిన ప్రతి బిడలను పేరు పేరును ఆశీర్వదించమని. ఏ బిడలు ప్రభు నీ వాక్యమునకు లోబడి, దైవజనులకు లోబడి నిన్ను వెంబడిస్తున్నారు, ప్రతి బిడలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. నీ చిత్తములను నా ప్రభు ప్రతి బిడలు వర్ధిల్లుదురుగాక. నీ రాకడలు ఎత్తబడి గుంపులో ఉందురుగాక. మీరే మహిమ పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము, కాపుదల, భద్రత
కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపా కనికరములు తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరి ప్రాముఖ్యంగా